మానవ సంబంధాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా మధురంగా ఉంటాయి. అంటే కొంతమంది చెప్తుంటారు కదా, కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉండే మ్యాజిక్కే వేరు అంటారు. అంటే తల్లి కొడుకుల సంబంధం గాని, తల్లి కూతుళ్ళ సంబంధం గాని, అన్నా చెల్లెళ్ళ సంబంధం గాని, అక్క తమ్ముళ్ళ సంబంధం గాని, అక్క చెల్లెళ్ళ సంబంధాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ రిలేషన్స్ ఎంత పవిత్రంగా ఉంటాయంటే అది మాటల్లో చెప్పలేనిది. అయితే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఆ రిలేషన్స్ అన్ని భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఈ జగిత్యాల ఇన్సిడెంట్ అనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటది జగిత్యాల ఇన్సిడెంట్ ఏం జరిగిందనేది. అంటే కూతురి వరుస అయిన ఆ పాప మీద ఎలా చంపాలనిపించిందో అసలు నాకైతే అర్థం కావట్లేదు. పైగా ఏంటంటే గొంతు కోసి చంపేసిందని పోలీస్ రికార్డ్స్ లో ఉన్నాయి. నిజంగా గొంతు కోసి చంపేయాల్సినంత పాపం ఆ పాప ఏం చేసింది? హితిక్ష ఏం చేసింది అంత పాపం? ఆమెకి ఇష్యూస్ ఉంది నవీన మీదే, తన తోటికోడల మీదే. ఏమన్నా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఏం తెలియని ఆ పాపం మీద నిజంగా ఇది తర్వాత ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియని ఆ పాపని చంపేస్తే ఇంకా అలా పగని తీర్చుకోవాలంటే అదేం పగ అసలు? నిజంగా ఆవిడ ఎలా చంపిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చూసినప్పుడు ఎన్నో అప్పురపరిచే విషయాలు బయటపడ్డాయి. అది మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎన్నో విషయాలు బయటపడ్డాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో. ఈ కేసు గురించి పూర్తిగా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం మనం ఫస్ట్ నుండి ఈ కేసు గురించి తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలో రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు ట్విన్స్ ఉండేవారు. వాళ్ళు ఏంటంటే దుబాయ్ లో సంపాదించడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ సంపాదించి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. ఈ రామ్ కి ఒక పాప కూడా ఉంది, హితిక్ష అనే పాప ఉంది. అయితే ఏంటంటే ఈ మమత అనే ఆవిడ రామ్ కూతురు ఎవరైతే ఉన్నారో హితిక్షని అన్యాయంగా కడతెర్చింది. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, హితిక్ష ఒకసారి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, అంటే దాగుడు మూతలు పిల్లలు ఆడుతుంటారు కదా, దాగుడు మూతలు అవి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వేరే ఇంటికి వెళ్ళింది. అప్పటి నుంచి హితిక్ష కనిపించలేదు. అయితే వాళ్ళు వెతుక్కున్నారు. చివరికి అంటే ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలు కనిపించకపోతే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వరు. ఎంతో వెతికిన తర్వాత, తెలిసిన వాళ్ళని అడిగిన తర్వాత ఇలా ఎప్పుడుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ అనేది చాలా లాస్ట్ ఆప్షన్. ఇంకా మేము చేయగలిగేది ఏం లేదు, ఇంకా మా వల్ల ఏం కాదు, ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దొరుకుతారు అనుకున్నప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అలానే హితిక్ష వాళ్ళ అమ్మ నవీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చాలా నిజాలు బయటపడ్డాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే హితిక్ష అంటే ఒక ఇంట్లో ఒక బాత్రూమ్ లో హితిక్ష డెడ్ బాడీ పడుండడం పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది. నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోయారు. హితిక్షని ఆ పొజిషన్ లో చూసి వాళ్ళ తల్లిదండ్రులు అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హితిక్షని మమత ఎలా చంపిందనేది చాలా వరకు నిజాలు బయటపడ్డాయి. అంటే హితిక్ష కనిపించినప్పుడు కూడా, అంటే హితిక్ష బాడీ దొరికినప్పుడు కూడా హితిక్ష వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో మమత, ఆవిడ నవీనాతో పాటు అంటే ఆవిడతో పాటు యాడ్ అవడం, అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అని ఏం తెలియనట్టు, ఇంకా నిజంగా హితిక్ష మీద బాగా ప్రేమ ఉన్నట్టు అలా చేసేది. అయితే ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే కొన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయంటే సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, లేదా ఎవరిని అనుమానాస్పదంగా కనిపిస్తే వారి మీద నిఘా పెట్టడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలానే ఏంటంటే సీసీ కెమెరా ద్వారా మమత పోలీసులకి చిక్కిందనమాట. ఎలా అంటే హితిక్ష ఎక్కడైతే చనిపోయిందో, హితిక్ష డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్ కి పలుసార్లు మమత వెళ్ళి వస్తున్నట్టు పోలీసులు గమనించారు. అదొక డౌట్, ఒక నిఘా అయితే ఏర్పడింది. దాని తర్వాత ఏమైందంటే ఇంకా మమత ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ లో యూట్యూబ్ హిస్టరీలో అన్ని మర్డర్ ఎలా చేయాలి, అన్ని మర్డర్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి అందులో. సో ఇవన్నీ చూసేసరికి పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేస్తారనమాట. అంటే ఇది ఖచ్చితంగా, అంటే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఇంకా అంటే అవన్నీ పోలీసులు దృష్టిలో పెట్టుకుని మమతానే చేసిందని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తారు. అయితే నిజంగా హితిక్ష డెడ్ బాడీ దొరికిన తర్వాత హితిక్ష తండ్రి ఎవరైతే ఉన్నారో రామ్, తన బాబాయ్ లక్ష్మణ్, వీరిద్దరూ ఇండియాకి వచ్చేసారు. అంటే చాలా బాధతో, గుండె నిండా ఎంతో బాధతో వాళ్ళు హితిక్ష బాడీని చూడడానికి వచ్చారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన. అంటే వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఇలా జరిగిందని అక్కడెక్కడో వారికి ఉన్నప్పుడు తెలిస్తే నిజంగా ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత స్థానికులు కానీ ఎంతో మంది అసలు మమతాని ఉరితీయాలన్నారు. చాలా మంది అంటున్నారు కూడా, ఎందుకంటే ఇది చాలా దారుణమైన సంఘటన. అయితే
పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మమత చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇంట్లో నన్ను చులకనగా చూస్తున్నారు, అంటే ఆ తోటి కోడలు నవీనాతో చాలా గొడవలు ఉండడం వల్లే ఇదంతా జరిగింది, ఈ డెసిషన్ తీసుకున్నా అని మమత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లెవెల్స్ ఉంటాయి కదండి, అలా అలా లెవెల్స్ లో ఒక్క చోట మమత బయటపడిపోయింది. అంటే నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టు కోపంలో అంటే మనిషికి కోపం రావడం అనేది సహజం, కానీ ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి కంప్లీట్లీ వ్యర్థం. ఇది నేను ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. మనిషికి కోపం రావడంలో అర్థం ఉంది, కానీ ఆ కోపంలో తీసుకునే నిర్ణయాలన్నీ వ్యర్థమే. అంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగాయో నిజంగా ఎవరికీ తెలియదు, బయట ఎవరికీ తెలియదు, స్థానికులకు కానీ ఆ కాలనీ వాసులు ఎవరికీ తెలియదు నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది. అంటే ఎప్పటి నుంచో దాచుకుని ఏమన్నా ఇష్యూస్ ఉంటే, ఏమన్నా మనస్పర్ధలు వస్తే వాళ్ళల్లో వాళ్ళే కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయి. అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని సద్దుమణుగుతాయి. అంతేకాని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు మమత వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ ఉన్నారు, ఆయన ఇంకా వాళ్ళ అన్నయ్యకి మొహం చూపించలేకపోతున్నారు. నిజంగా ఇలాంటి జరగడం వల్ల ఆయన మొహం చూపించలేకపోతున్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద ఆయన ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరు అక్కడ ఆ ఫుటేజెస్ చూస్తే గనక, హితిక్ష చనిపోయినప్పుడు మీరు చూస్తే గనక ఆయనే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా తన భార్య ఇలా చేయడం అనేది ఆయన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సిటీ చివరిలో ఉండే కళ్యాణ మండపం దగ్గర హితిక్షని చంపడానికి వాడిన పరికరాలు, కొన్ని ఆయుధాలు కానీ, ఇంకొకటి ఏంటంటే మమత లెగ్గింగ్ ఒకటి అక్కడ దొరికింది అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలింది. అయితే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది ఏంటంటే, మమత హత్య చేయడానికి గల కారణాలు ఇంకే ఉన్నాయి, మమత ఒక్కతే ఈ హత్య చేసిందా లేదా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఇదంతా చాలా దారుణమైన సంఘటనలు, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని ఇలా మెయిన్ స్ట్రీమ్ కి వచ్చి, అంటే మీడియా ద్వారా మనకు తెలుస్తుంది, కానీ కొన్ని మాత్రం మనకు అస్సలు తెలియట్లేదు. ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద న్యూస్లు మాత్రమే వస్తున్నాయి. అయితే పోలీసులు ఏంటంటే ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఇంకోసారి తప్పు చేయకుండా చేస్తే గనక మిగతా వాళ్ళు తప్పు చేయడానికి కూడా భయపడతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇలా ఎవరన్నా ఒక మనిషిని హత్య చేయడం అనేది ఇది ఒక పెద్ద మానసిక రోగం. ఏదైనా సరే మన కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండవు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎంతో మంది లాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఒకప్పుడు ఎంతో హ్యాపీగా ఉండే ఆ కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నం అయిపోయింది. అంతకుముందు ఎంతో బాగా కలిసి ఉండేవారు వారంతా. వారు అన్నదమ్ముళ్ళు ఇద్దరు చక్కగా దుబాయ్లో సంపాదించుకునేవారు, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారు. ఇలా ఎంతో హ్యాపీగా ఉండే కుటుంబం ఈ యొక్క ఇంత దారుణమైన సంఘటన వల్ల ఎంతో చిన్నాభిన్నం అయిపోయింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘటన అసలు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇంకా నిజాలనే ఇంకా బయటికి తెలియాల్సి ఉంది అని, ఇది మాత్రం చాలా దారుణమైన సంఘటన. నిజంగా ఏంటంటే ఇలా ఎవరికన్నా థాట్స్ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళని కొట్టేయాలి, నరికేయాలి అనుకోకుండా నిజంగా వాళ్ళు ఎందుకని ఇలా ఆలోచించాల్సి వచ్చింది, ఇది గనక మనం ఖచ్చితంగా కనిపెట్టగలిగితే మనం ఎంతో మంది హత్య చేయాలనుకునే వాళ్ళని చేద్దామని డిసైడ్ అయిన వాళ్ళని ఎంతో మందిని ఆపచ్చు. అంటే నిజంగా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా లెవెల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో కనుక్కోవడానికి కానీ చాలా లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్లో కనుక కొన్ని లెవెల్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అంటే నిజంగా ఈ హత్య చేయాలి అనుకునే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, సీరియల్ హత్యలు చేసే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఒక సామాన్యులు హత్యలు చేయాలనుకుంటున్నారంటే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరినైనా బాగా కౌన్సిలింగ్ చేస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అలా ఎవరన్నా అనుకున్నప్పుడు వెంటనే అక్కడే మొదట్లోనే తుంచేస్తే ఇంకా అక్కడితో ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇలాంటి సంఘటనలు అనేది ఇంకా మనం అనుకునేవి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిజంగా ఇలాంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా భ్రష్టు పట్టిపోతున్నాయి. నిజంగా ఇది తర్వాత ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియని ఆ పాపని చంపేస్తే ఇంకా అలా పగని తీర్చుకోవాలంటే అదేం పగ అసలు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మమతకు కూడా శిక్ష పడాలి. ఎలాంటి శిక్ష పడాలంటే ఇలాంటి తప్పు ఇంకా ఎవరన్నా చేయాలనుకున్నా సరే మొదట్లోనే తుంచేసేంత, అంటే వాళ్ళ ఆలోచనలో మొదట్లోనే తుంచేసేంత దారుణమైన శిక్ష వేయాలి.